ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒక ఉదయకాలం ప్రభు యొక్క మాటలు ధ్యానం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనమును చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రభు యొక్క వాక్యం మనతోనే మాట్లాడుతూ ఉన్నది. నీతిమంతులుగా, దేవుని బిడలుగా, పరిశుద్ధుడైన ఆ దేవాతి దేవుని బిడలుగా పిలువబడుతున్న మన యొక్క జీవితాలు విశ్వాస మూలముగా జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడలారా, అవును, మరి ప్రభువుని కలిగి ఉన్న మనము, విశ్వాసులుగా పిలువబడుతున్న మనము ప్రతి విషయంలో కూడా దేవుని యందు నమ్మకముతో, విశ్వాసముతో ఆయనను స్తుతిస్తూ ఈ దినచర్యను ఆరంభించి ఈ దినమంతయు కూడా విశ్వాస మూలముగా జీవించే అనుభవం మనకు ఉన్నదా? ఏది ఉన్నా లేకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా, మరి పరిస్థితులను బట్టి కాదు మనము జీవించేది. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు. పరిస్థితులకు అనుగుణంగా పరిస్థితులు మారినట్లు మనము మన యొక్క జీవితం, మన భక్తి జీవితము మారకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయముననే లేచి దేవుణ్ణి స్తుతించి ఈ దినచర్యను ఆరంభించి నీతిమంతులు విశ్వాస మూలముగా ఏ విధంగా జీవిస్తారో పరిశుద్ధాత్మదేవుడు లేఖనముల ద్వారా తెలియచేసిన విధంగా మన పరిశుద్ధ జీవితము ఉన్నదా లేదా వాక్యపు అద్దములో సరి చేసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయమును గనక మనము చూసినట్లయితే, మరి యోబు యథార్థవంతుడు, మరి నీతిమంతుడు, న్యాయవంతుడు. ఏ పాపము కూడా ఎన్నడూ కూడా దేవుని దూషించి, మరి దేవుని విషయంలో ఎన్నడూ ఆయాసపడని వ్యక్తి తన దేశములో. చూడండి, యోబు వంటి వాడు భూమి మీదే లేడు అని ప్రభు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. యోబు మన వంటి మనుషుడే, మన వంటి మానవ స్వభావము కలిగిన వాడే. అయినప్పటికీ కూడా యోబు ఎన్నడూ కూడా మరి అనుదినము అరుణోదయమున లేచి తన బిడ్డల నిమిత్తం ఒక్కొక్క కుమారుడు, ఒక్కొక్క కుమార్తె నిమిత్తము వారు తెలియక ఏమైనా పాపము చేశారేమో అని దహన బలి అర్పిస్తూ వేకునే అరుణోదయమున, ఈ ఉదయకాలం మనము కూడా వేకునే అరుణోదయమున లేచి ప్రభుని స్తుతించే అనుభవం. మరి యోబుకి ఎటువంటి కొరత లేదు, ఏ విషయంలో కొరత లేకుండా ఎంతో సమృద్ధి. ఆ తూర్పు దిక్కునున్న ఆ ప్రాంతంలో యోబు అంత గొప్పవాడు, ఐశ్వర్యవంతుడు మరి ఒకడు లేడు. అటువంటి సమయములో అరుణోదయమున లేచి తన బిడ్డల నిమిత్తము దహన బలి అర్పించే పరిస్థితి. చూడండి ఎంత నిష్ఠ, భక్తి. యోబు తనకు కలిగిన దానిని బట్టి జీవించటలేదు. నీతిమంతుడు విశ్వాస మూలముగా క్రీస్తునందు విశ్వాసము కలిగి జీవిస్తున్నాడు యోబు. యోబు మనకెంతో మాదిరికరంగా కనిపిస్తూ ఉన్నాడు. పరిస్థితులను బట్టి యోబు విశ్వాసం మారిపోలేదు. అవును ప్రియ దేవుని బిడలారా, సర్వం పోయినా, శరీరం కుళ్ళిపోయినా, నాయను వారే నన్ను వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైపోయినా, యేసయ్యను మాత్రము ఎన్నడూ దూషించలేదు, ఎన్నడూ దేవుని విషయంలో ఆయాసపడలేదు. తన నీతిని కాపాడుకుంటూ నీతితో జీవించిన వ్యక్తి, భక్తితో జీవించిన వ్యక్తి, విశ్వాస మూలముగా జీవించిన వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి, పరిస్థితులు మారిపోతే మనము మారిపోతూ ఉంటాం. మన మాట తీరు, మన ప్రవర్తన, మన ఆలోచన, ప్రతిదీ కూడా మారిపోతూ ఉంటూ ఉంది. ప్రియ దేవుని బిడలారా, నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించాలి. ఒక్క రోజునే తనకు ఉన్న సమస్తాన్ని కోల్పోయాడు. తన పిల్లలను, తన సంతానమును, తన కలిగిన ఆస్తిని. మరి దేవాతి దేవుడు సాతానుడితో అంటున్నాడు, నా యోబుని, నా భక్తుడిని, నా కుమారుణ్ణి చూసావా అని ఎంత అతిశయంగా చెప్తూ ఉన్నాడు. అవును, యోబు చుట్టూ నీవు కంచె వేశావు, అది తీసివేసేయి, నిన్ను తక్షణమే దూషిస్తాడంటాడు. అయినా కూడా ఎన్నడూ యెహోవా ఇచ్చాడు, ఆయనకే స్తుతి, ఆయన తీసుకున్నాడు. నీవనగలవా ఈ ఉదయకాలం? నీతిమంతుడుగా విశ్వాస మూలముగా జీవిస్తున్న ప్రతి ఒక్కరూ పలకాలి. అవును, ఈ రోజున కలిగి ఉన్న దానిని బట్టి దేవుని స్తుతించు, లేని దానిని బట్టి కూడా దేవుని స్తుతించు. విచారించొద్దు, అయ్యో ఇంకా నా కుటుంబంలో కార్యములు జరగట్లేదు, నా బిడ్డల జీవితంలో, నా జీవితంలో, నా కుటుంబంలో ఎందుకు ఇంకా ఈ విధంగా నా పరిస్థితులు ఉన్నాయి అని దేవుని స్తుతించుటలో తక్కువ కాకుండా, విచారమునకు, బలహీనతకు గురి కాకుండా, ఇచ్చిన పరిస్థితి, ప్రతి పరిస్థితిని బట్టి, ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి ప్రభువుని స్తుతించు. లేదా ప్రభువుని స్తుతించు, ఉన్నదా ప్రభువుని స్తుతించు. విశ్వాస మూలముగానే జీవించాలి నీతిమంతుడు, పరిస్థితుల మూలముగా కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు మరలా తిరిగి రెండంతలుగా పొందుకున్నాడు, అధికముగా పొందుకున్నాడు. సర్వము కోల్పోయినప్పటికీ మరలా దేవుడు శ్రేష్టమైనది రెట్టింపుగా, ఉన్నతంగా, అతి శ్రేష్టంగా ఇచ్చాడు.
ఈ విధంగా నీవు కూడా యోబు వలె దేవుని స్తుతించగలవా, దేవుని మహిమపరచగలవా? విశ్వాస మూలముగా నీతిమంతుడు జీవిస్తాడు అని దేవుని ఎదుట మనము కూడా అవును ప్రభువా, ఈ ఉదయకాలము నీవు నాతో మాట్లాడినందుకు వందనాలు. నా జీవితము కూడా విశ్వాస మూలముగా, క్రియలు కలిగిన విశ్వాసముతో, జీవము కలిగిన విశ్వాసముతో, పరిస్థితులు మనుషుల మాటల యొక్క ప్రభావాన్ని బట్టి నేను జీవించకూడదు. నిన్ను బట్టి, నీ పైన విశ్వాసము ఉంచిన విధానాన్ని బట్టి నా జీవితము శక్తివంతంగా అనుదినము మారాలి ప్రభు అని దేవుని సన్నిధిలో సాగిలపడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలము ఈ మాటలు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. యోబు, నా తల్లి గర్భంలో నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే నేను వెళ్ళిపోతాను. అవునయ్యా, యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొనను, ఏది కూడా మేము తీసుకొని పోలేము. అవును ప్రభువా, మా యొక్క విశ్వాస జీవితాన్ని, నీతితో కూడిన భక్తిని, అవును తండ్రి, నీ బిడ్డలను ధైర్యపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి. విచారాల చేత, హృదయాన్ని కలవరము చేత, బలహీనతల చేత, బాధ చేత కృంగిపోతున్న నీ బిడలను విడిపించి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. పరిస్థితులను బట్టి కాదు అని నీ బిడలకు నాయనా మీరు తెలియచేయండి, ధైర్యపరచండి, ఆదరించండి, కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా, నీవు నమ్మదగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలము ఏ విషయంలో నీ బిడలు కృంగిపోక తండ్రి నాయన కోల్పోయిన దానికి యోబుకి రెట్టింపు నీవు అనుగ్రహించావు. ఎన్నడూ దేవుని దూషించలేదు, ఎన్నడూ దేవునిపైన ఆయాసపడలేదు. అటు రీతిగా నీ బిడలు కూడా ప్రతి విషయంలో నిన్ను స్తుతిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నీలో ఆనందించే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.